హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈరోజు మా ఇక్కడ పక్కనే ఒక వాటర్ ఫాల్ ఉంది. వాటర్ ఫాల్ పక్కనే శివుడి టెంపుల్ ఉంది. అక్కడికి వెళ్తున్నాం ఈరోజు. మా అల్లుడు వాళ్ళందరూ పోదామామ అంటే ఇంకా స్టార్ట్ చేసిన ఈ జర్నీ. ఇప్పుడే ఒక 20 మినిట్స్ అవుతుంది స్టార్ట్ అయ్యి. పక్కనే ఒక 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది టెంపుల్. అలాగే వాటర్ ఫాల్ కూడా అక్కడనే ఉంది. అది చూద్దామని చెప్పేసి బయలుదేరేసినాము. ఇంకా వెళ్తున్నాం. ఈ టూర్ ఇంకా ఈ బ్లాగ్ స్టార్ట్ చేసేసినాము, వెళ్ళేస్తున్నాం. మొత్తం 3 వెహికల్స్ తీసుకొని స్టార్ట్ అయ్యాము. ఒక వెహికల్ పైన మేము ముగ్గురము, ఇంకో వెహికల్ పైన ఇద్దరు, ఇంకో వెహికల్ పైన ముగ్గురు, 8 మెంబర్స్ వెళ్తున్నాము. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని తప్పకుండా. లెట్స్ గో అవర్ జర్నీ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ దేవర్షల్ల అనే విలేజ్ ఉంది. ఆ విలేజ్ దగ్గర వాటర్ ఫాల్, ఇంకా మల్లన్న స్వామి శివుని టెంపుల్, శివుని దేవాలయం ఉంది అక్కడ. అక్కడికి వెళ్తున్నాం. ఆల్రెడీ టర్నింగ్ తీసుకున్నాము. జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇగో ఈ 3 వెహికల్స్ ముందు వెళ్తుంది కదా, అదొక వెహికల్, ఇదొక వెహికల్, ఇదొక, మొత్తం 3 వెహికల్స్ పైన వెళ్తున్నాము. నిన్న మొన్న మొత్తం వర్షాలు పడి మొత్తం పోసుకొని పోయింది మొత్తం రోడ్డు. హరి ఏం లేదు, చిన్ననే ఒక 2 అవర్స్ టైం స్పెండ్ చేసి మీకు అక్కడ ఎలా ఉంది, ఎట్లా ఉంది అనేది, అక్కడ జలపాతం కూడా ఒకటి ఉంది, వాటర్ ఫాల్ ఉంది. ఆ వాటర్ ఫాల్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. అండ్ శివుడి దేవాలయం ఉంది అక్కడ. శివుడి దేవాలయం ఎలా ఉందో, అక్కడ ఏమేమి ఉందో, నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నా, ఎప్పుడు వెళ్ళలేదు. మా వాళ్ళు బాగుంటది, వెళ్ళి ఒకసారి చూసేస్తా అంటే ఇక మా వాళ్ళని కూడా, మా అల్లుళ్ళని అందరినీ తీసుకుపోతున్నా. ఇక్కడ చూడండి మొత్తం ఇసుక ఉంది. అసలు చాలా ఎక్కువ ఉంది ఇసుక అయితే. ఈ వర్షానికా లేకపోతే ఎట్లనో కానీ అసలు బండి చాలా కష్టంగా వెళ్తుంది. నాగార్జున సాగర్ కి కొంచెం నియర్ బైయే ఉంది. ఇంకా 2-3 కిలోమీటర్స్ ఉంది అనుకుంటా. ఇంకా బయలుదేరుతున్నాము. జర్నీ అయితే మంచిగా అనిపిస్తుంది. మెయిన్ ఏంటంటే ఎండ లేదు కాబట్టి కొంచెం ఫ్రీగా మంచిగా వెళ్ళిపోతున్నాము. ఎండ ఉంటే మాత్రం చాలా ఇబ్బంది అయిపోయేది. మేబీ ఈ టైంలో రావడమే బెటర్ అనుకుంటా. రోడ్డు మరీ దారుణంగా ఉంది. చూడండి మొత్తం రాళ్ళు అవే ఉన్నాయి. ఇంకా ఇక్కడ నుంచి చాలా చిన్నగా అయితే వెళ్ళాలి. ఇట్లా ఇగో మనోడు ఇట్లా ఇక్కడ బండి పక్కన పార్క్ చేసి, ఇక్కడ వ్యూ బాగుందని దగ్గరికి వెళ్ళి చూద్దామని చెప్పేసి అక్కడ బైక్స్ అని పార్క్ చేసి ఇక్కడ చిన్న నడుచుకుంటూ వచ్చినాము. ఇక్కడ వాటర్స్ పోతున్నాయి, అది చూస్తా చూడండి, చూపిస్తాను. నేను దిగుతున్నా, వాటర్ దగ్గరికి అయితే వెళ్తున్నా. ఇక్కడ చూడండి స్టెప్స్ లాగా, ఇక్కడ అందరు దిగారు అనుకుంటా, స్టెప్ లాగా ఉంది. సో ఇవి యూజ్ చేసుకొని కొంచెం సపోర్ట్ తీసుకొని చిన్నగా అయితే దిగుతున్నా. ఓకే, దిగేసిన. చూడండి ఇక్కడ వాటర్, దీంట్లో చిన్న చిన్న చేపలు లాంటివి ఏమో ఉన్నాయి. ఇంకా చూడండి ఇక్కడ నుంచి ఇట్రండి, మీకు చూపిస్తా వ్యూ. ఇట్రండి, ఇంకో ఇక్కడ వాటర్ చిన్నగా చూడండి. అక్కడ నుంచి ఈ వాటర్ ఎక్కడి నుంచి వచ్చినాయో చిన్నగా ఇటు వస్తున్నాయి వాటర్, మొత్తం ఆ లోపల నుంచి వాటర్ వస్తున్నాయి. ఇట్లా పోయి ఇలా చూడండి, ఇక్కడ నుంచి ఇది పెద్ద లోయ. అసలు లోయ అంటే చాలా డేంజర్గా ఉంది, కానీ వ్యూ అయితే చూడడానికి చాలా బ్యూటిఫుల్, అంటే బ్యూటిఫుల్. చూడండి ఇక్కడ నుంచి మొత్తం లోయనే, ఇంకా ఇది మొత్తం వాటర్ ఫాల్ లాగా. చూడండి అక్కడ 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 ఉంది చూడండి, ఇది మొత్తం లోయ. ఇది చూడండి ఎంత బాగుందో. సో మీకు అక్కడ కనిపిస్తుందా, అక్కడ జెండా ఒకటి కనిపిస్తుంది కదా, ఆ జెండా దగ్గర నుంచి అక్కడ మెట్లు వాళ్ళు బిల్డ్ చేశారు. అక్కడ స్టేర్స్ ఉన్నాయి కదా, ఆ స్టేర్స్ నుంచి మనము కిందికి వెళ్తే అక్కడ టెంపుల్ ఉంటది. ఇప్పుడు అక్కడికే వెళ్తాము. ఇక్కడ ఒకసారి వ్యూ మీకు చూపిద్దామని చెప్పేసి ఆపాను. చాలా బాగుంది వ్యూ, ఒకసారి చూడండి. సో ఎంత సూపర్ ఉంది అసలు. ఇంకా రెయిన్ పడే టైంలో వస్తే మాత్రం ఇంకా హైలైట్ ఉంటుంది వ్యూ చూస్తే మాత్రం. ఇంకా చూపిస్తా చూడండి, ఇగో అక్కడ మెట్లు దిగేటప్పుడు అక్కడ చూడండి, ఇక్కడ నుంచి చూస్తేనే అసలు వేరే లెవెల్లో కనిపిస్తుంది ఆ వ్యూ. ఆడికి పోయిన తర్వాత ఇంకా ఎలా ఉంటుందో మీకు చూపిస్తా, ఓకేనా? సో చిన్నగా ఇక ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం, ఓకేనా? రైట్. ఎండా ప్లస్ నీడ ఒకటే దగ్గర వస్తుంది, చాలా బ్యూటిఫుల్ ఉంది. నేను ఇగో చూడండి ఇక్కడ మొత్తం లోయ, ఇది ఇక్కడ నుంచి మొత్తం లోయ. సో ఇక్కడ ఒక 10 నిమిషాలు నేను ప్రశాంతంగా కూర్చుంటా, కొంచెం రిలాక్స్గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇంకా బైక్ అక్కడ పక్కన పార్క్ చేసేసి లోపలికి వెళ్తున్నాం. ఈ రూటు ఇక్కడ మెట్లు అన్ని ఉన్నాయి, అరేంజ్మెంట్స్ అయితే అన్ని వెళ్ళడానికి అయితే అన్ని అనుకూలంగా అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి పెయింట్ వేసారు మెట్లకి. వెళ్తున్నాము. అక్కడ పైన ఒక జెండా కూడా కట్టారు.
చెట్టుకి. సో ఇక్కడ మనకి అర్థమవుతుంది ఇక్కడ టెంపుల్ ఉందని అర్థం కావడానికి. జెండా చిన్నగా వెళ్తున్నాము ఈ మెట్లు దిగి. ఇక్కడ వానకి వర్షం పడి మొత్తం రాళ్ళు ఏంటంటే కూలిపోయినాయి. అది కూడా మీకు ముందుకు వెళ్తే ఇంకా క్లియర్ కనిపిస్తుంది. చూడండి ఇక్కడ నుంచి చూడండి. ఇక అసలు చూస్తే పెద్ద లోయలాగానే లోపలనే వెళ్ళిపోతాం. భయపడతారు ఇక్కడ నుంచి చూస్తే ఎవరన్నా. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కొంచెం కళ్ళు తిరిగి లోపల పడిపోతారు. సో జాగ్రత్తగా వెళ్తున్నాను నేనైతే. నాకు కూడా కొంచెం భయంగానే ఉంది లోపల. జాగ్రత్తగా వెళ్తున్నా నేను. చూడండి ఇక్కడ మొత్తం వర్షం పడి ఈ కొండ మొత్తం మధ్య నుంచి మొత్తం విరిగిపోయినట్టు చూడండి. ఈ రాళ్ళు మొత్తం డివైడ్ అయిపోయినాయి మొత్తం ఎక్కడికాడికి. ఇక్కడ కూర్చోడానికి అనుకుంటా, ఇక్కడ కూర్చోడానికి ప్లేస్ లాగా ఉంది అక్కడ మొత్తము. ఇక్కడ నుంచే వెళ్ళాలి లోపలికి. చూడండి లోపల మొత్తం ఇక్కడ ఏముందో చూస్తాను నేను కూడా. మెట్లే ఉన్నాయి ఇక్కడ నుంచి కూడా లోపలికి వెళ్ళడానికి. మెట్లే అనుకుంటా, మెట్లే ఉన్నాయి. వెళ్తున్నా చిన్నగా. ఇక్కడ మొత్తం స్టేర్స్ వైట్ కలర్ పెయింట్ వేసారు ఇక్కడ సున్నము. సో ఇది మన మంజుమల్ బాయ్ సినిమాలో ఆ లోయ ఉంటది కదా, అట్లానే రీసౌండ్ వస్తుంది ఇక్కడ. వెళ్తున్నాం చిన్నగా. ఇక్కడ వైరింగ్ కూడా కరెంట్ వెళ్ళడానికి ఇక్కడ లైట్స్ కూడా పెట్టారు. ఇప్పుడు వర్క్ అవ్వట్లేదు అనుకుంటా. ఇక్కడ లైట్స్ పైన ఉన్నాయి. పైన లైట్ అక్కడ ఒక లైట్ ఉంది. నైట్ టైం పెడతారేమో మరి. ఇప్పుడైతే ఆన్ లో అయితే లేవు. అసలు ఎన్ని అరేంజ్మెంట్ చేసారు అసలు వాళ్ళు. నిజంగానే గ్రేట్ అని చెప్పాలి. ఇంత పెద్ద ప్లేస్ లో కూడా వాళ్ళు పవర్ సప్లై అనేది ఇక్కడ పెట్టారంటే. సో ఇక్కడ ఏదో పెద్ద గుహ లోపలికి వెళ్తున్న ఫీలింగ్ అయితే అసలు అసలు లోపల ఉందో లేదో కూడా తెలియదు. మేము ఫస్ట్ టైం వస్తున్నాం ఇక్కడికి. కాకపోతే మా వాళ్ళు చెప్పారు అట్లనే ఉంటది, మీరు వెళ్ళండి, ఏం భయపడకండి, మీరు లోపలనే వెళ్ళండి, అలానే మొత్తం చీకటిగా ఉంటది, వెళ్ళేసి రండి అని చెప్పేసి అంటే మేము వెళ్తున్నాము. చూడండి మొత్తం అసలు ఏం కనిపించట్లేదు, లోపల చీకటిగా ఉంది. ఇక్కడ నుంచి వాటర్ వస్తున్నాయి చూడండి. చిన్నగా రాళ్ళ నుంచి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు వాటర్, కానీ వాటర్ అయితే వస్తున్నాయి. అదే ఇక్కడ స్పెషాలిటీ. చూడండి ఇక వాటర్ ఇక్కడ టచ్ చేస్తున్నా. ఇంకా లోపలికి వెళ్తానే ఉన్నాం. ఇంకా లోపలికి ఎంత దూరం ఉందో ఇది తెలియదు మాకు. చూడండి ఫ్రెండ్స్, ఇగో వెళ్తున్నా. ఇగో పైనుంచి అసలు ఈ దారి ఎట్లా ఏర్పడిందో ఏమో అసలు. చూడండి మొత్తం చీకటిగా ఉంది, ఏం కనపడట్లే. ఇంకా లైట్లు వేసుకొని చిన్నగా వెళ్తున్నాము. ఇక్కడ కింద నడిచే దగ్గర కూడా మొత్తం జారుతుంది, జిడ్డు ఉంది, జారుతుంది. మీకు ఇక్కడ వాటర్ కనిపిస్తుందా? చూడండి ఇంకో పైనుంచి మొత్తం అక్కడ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ లో నుంచి కూడా మొత్తం వాటర్ వస్తున్నాయి. ఇంకో ఇక్కడ వాటర్ మొత్తం ఇందాక కొంచెమే ఉండే, ఇక్కడ చూడండి వాటర్ పెరిగినాయి లెవెల్స్. నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇలాంటిది అయితే నేను చూడలేదు ఎప్పుడు. చూడండి ఇక్కడ నుంచి వాటర్ వెళ్తున్నాయి మొత్తం కిందికి. ఇదే ఫ్లో కిందికి వెళ్తుంది అనమాట వాటర్. అమ్మవారి విగ్రహం ఉంది ఇక్కడ, త్రిశూలము ఇక్కడ పైన. ఇక్కడ చూడండి నంది, అక్కడ శివుడి బొమ్మ కూడా ఉంది. అక్కడ గంటలు ఇవన్నీ కరెక్ట్ లింగం పైన, నంది పైన పడుతుంది వర్షం అనేది. నేను అక్కడికి వెళ్ళి చూపిస్తా. చూడండి ఇక్కడ వర్షం పడుతుంది, పైనుంచి వాటర్ పడుతుంది. ఫస్ట్ అయితే మనం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే దేవునికి మొక్కేసుకుందాము. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడ శివుడు విగ్రహం ఉంది, లింగం అన్ని ఉన్నాయి. కరెక్ట్ పైనుంచి వాటర్ అవి వస్తున్నాయి కదా, ఆ వాటర్ కరెక్ట్ గా వచ్చి లింగం పైన అండ్ నంది పైన పడుతున్నాయి వాటర్. బ్యూటిఫుల్ అసలు. అది అసలు నిజంగా అసలు మనమైతే నమ్మలేము. అది చూస్తే అక్కడ కరెక్ట్ వాటర్ నంది పైన పడుతుంది, లింగం పైన పడుతున్నాయి వాటర్. మన దేవుడి పైన ఒక ఫ్లవర్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ దేవుని గుడి దగ్గరికి ముందుకు వచ్చాను. ఇక్కడ గంటలు చూడండి. సో మొత్తం గంటలు కట్టేసి ఉంది. ఇక్కడ వైరింగ్ కూడా ఇక్కడ పైనుంచి చేశారు. ఇది డోర్, మెయిన్ డోర్ ఇది క్లోజ్ చేసాం. నైట్ టైం మరి ఎవరన్నా ఉంటారేమో ఇక్కడ, దీనికి సెక్యూరిటీ గార్డ్ లాగా ఎవరన్నా ఉండొచ్చు. వాళ్ళు వచ్చి నైట్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతారు అనుకుంటా. కానీ అసలు ఇక్కడ శివుని దేవుని బొమ్మలు ఉన్నాయి, ఇక్కడ విగ్రహాలు, లింగాలు. ఇక్కడ అసలు సూపర్ ప్లేస్ అయితే సూపర్. నా లైఫ్ లో ఇంత అడ్వెంచరస్ గా నేనైతే ఎప్పుడు దేవుని దర్శనం అయితే ఎప్పుడు చేయలేదు. ఇదే ఫస్ట్ టైం వచ్చినా కానీ చాలా ఎక్సలెంట్ గా ఉంది. నా ఫీలింగ్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది. మీరు కూడా ఒకసారి రండి, చాలా ఎక్సలెంట్. మీరు చాలా బాగా ఫీల్ అవుతారు. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఇక్కడ రాళ్ళల్లో నీళ్లు పడుకుంటూ కరెక్ట్ దేవుని విగ్రహం పైన పడుతుంటే వాటర్ చాలా బాగుంది. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ కూడా నాకైతే చాలా బాగుంది. ఇంకా ముందుకు వెళ్దాం. ఇంకా ఏమన్నా వాటర్ ఫాల్ ఉంది ఇక్కడ పక్కన, అక్కడ కూడా వెళ్తాను, చూద్దాం అక్కడికి వెళ్ళి. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ముందుకు వస్తే ఇక్కడ మొత్తం చెట్టుకి జెండాలు కట్టేస్తున్నాయి దేవుడికి. లోపల కూడా మొత్తం పుట్టలు అవన్నీ ఉన్నాయి, కింద జెండాలు కూడా కనిపిస్తున్నాయి లోపల లోయలో. ఇంకా ముందుకు వెళ్దాం. ఇట్లానే ముందుకు వెళ్తే
ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్త, ఇక్కడ మొత్తం జారుతుంది, ప్రతి స్టెప్ అడుగు మనం చూసుకొని వెళ్ళాలి. అమ్మా చూసుకుంటూ వెళ్తున్నాము, చిన్నగా వెళ్తున్నా నేను కిందికి. ఇక్కడికి వచ్చినా చూడండి, ఇక్కడ నుంచి కూడా పైనుంచి ఇట్లా వాటర్ వస్తున్నాయి, మొత్తం రాళ్ళ గ్యాప్ల నుంచి వాటర్ మొత్తం కిందికి వస్తుంది. ఇలా వెళ్తే మరి ఇక్కడ చూడండి దేవుడిది ఇక్కడ హుండీ ఉంటది కదా, ఇక్కడ హుండీ ఉంది, అమ్మవారిది ఇక్కడ పుట్ట ఉంది ఒకటి, ఇక్కడ చూడండి ఇక్కడ హుండీ ఉంది. మరి ఇక్కడ నుంచి ఒక వే ఉందా లోపల లేదా తెలియదు, కొంచెం ముందు దాకా వెళ్ళేసి చూద్దాము. చూడండి ఇక్కడ మర్రి చెట్ల ఓడలు ఉంటాయి కదా, ఓడలు అవన్నీ కిందికి వస్తున్నాయి. ఇక్కడ లైటింగ్ మొత్తం లోపల దాకా ఉంది, మరి ఇంకా లోపలికి ఏమైనా ఉందేమో చూద్దాం, లోపల దాకా పోయేసి చూద్దాము. చూస్తాను, నేను వెళ్తున్నాను. పక్కన సపోర్టివ్ కి మాత్రం చాలా మంచిగా ఉపయోగపడతాయి ఈ మర్రి చెట్టు ఓడలు ఉన్నాయి కదా, అలా ఉన్నాయి ఇవి ప్లేసెస్. ఇక్కడ ఎస్ ఇక్కడ బ్యూటిఫుల్ గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ జలపాతం, అక్కడ వాటర్ తక్కువ ఉండే కదా, ఇక్కడ ఎక్కువ వస్తున్నాయి వాటర్ కింద. చూపిస్తారండి చిన్న, ఇక్కడ కింద మొత్తం చూసుకొని వెళ్ళాలి, రాళ్ళు మొత్తం షార్ప్గా ఉన్నాయి వాటర్ పడి. చిన్నగా వెళ్తున్నా. సూపర్ బ్యూటిఫుల్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వాటర్ చూడండి, పైనుంచి చూడండి వాటర్ కిందికి వస్తున్నాయి, ఎక్కువ పడుతున్నాయి. ఇక్కడ వాటర్ ఫాల్ వ్యూ ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ మర్రి చెట్టు ఓడల మధ్యలో నుంచి వాటర్ మొత్తం కిందికి రావడం, కరెక్ట్ బండల పైన రాళ్ల పైన పడుతున్నాయి. సో చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది. ఇంకా ముందుకు వెళ్ళొచ్చు మనము, ఇంకా ముందుకు కూడా ఉంది ప్లేస్. సో వెళ్దాం రండి, చూద్దాం ముందుకు ఏముందో కూడా చూపిస్తాం మీకు. ముందుకు వెళ్ళి జాగ్రత్తగా టైం తీసుకొని నిదానంగా వెళ్ళడమే బెస్ట్. సో నా కెమెరామెన్ కూడా మొత్తం కష్టపడుతున్నాడు, చిన్నగా కెమెరా పట్టుకొని, ప్లస్ తను చిన్నగా వస్తున్నాడు. చిన్నగా రా, నేను ఒక్కనే సింగిల్గా వచ్చేస్తున్నా కానీ మనోడు దానిపైన పెట్టుకో చిన్నగా రా. మనోడు ఫోన్ మేము తను హ్యాండిల్ చేసుకుంటూ బాగా కష్టపడుతున్నాడు కెమెరామెన్. థ్యాంక్ యూ దానికి, కెమెరామెన్కి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పైనుంచి మొత్తం మర్రి చెట్టు మీద పడిపోయినట్టే కనిపిస్తుంది. పైనుంచి చూడండి, పైన మొత్తం మన మీద పడుతున్నట్టే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే ఇంకా ప్లేస్ చూద్దాం ఎలా ఉందో. ఇంకా ముందుకు వెళ్తూనే ఉన్నా, వాటర్ పడుతూనే ఉన్నాయి, వాటర్ ఫాల్స్ ఇంకా అట్లా కంటిన్యూ అవుతూనే ఉంది. సో ముందల దాకా వెళ్దాం, కొంచెం ముందల దాకా చూపిస్తా, అక్కడ ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు చూపిస్తా, ఓకేనా? ఫ్రెండ్స్ చూశారు కదా, ఇగో వస్తున్నా నేను లోపలికి, ఇంకా వెళ్తూనే ఉన్నా, పాసిబుల్ అయ్యేంత వరకు లోపలికి వెళ్తున్నా. ఇక్కడ పైన ఇక్కడ కింద మొత్తం బంకమట్టి ఉంది, జారుతుంది, కాళ్ళు అయితే చాలా జారుతున్నాయి. మాక్సిమం ఇక్కడ ఎండ్ వరకు అయితే వచ్చేసిన. మేబీ ఇక్కడ నుంచి ఇంకా వేరే రూట్ లేదు, అక్కడ నుంచి వెళ్తాను, చూస్తాను, లేకపోతే మాత్రం ఇంకా ఇక్కడనే ఈ వీడియోని క్లోజ్ చేస్తాను. ఇది లాస్ట్ ఓవర్ వ్యూ ఇది మాట. ఇక్కడ దేవాలయంకి జలపాతానికి ఇది ఓవర్ వ్యూ, మొత్తం ఇలా ఉంటది ప్లేస్. ఎంజాయ్ చేస్తున్నా, ఓకేనా? థ్యాంక్ యూ. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.